కూర్చున్నాడే? అప్పుడంటే నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని, ఇప్పుడు ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మ మొగుణ్ణి. నువ్విప్పుడు మహారాణిలాగా వెనక్కి కూర్చోవాలి, నేను సైకిల్ తొక్కాలి. అర్థమైందిలే. ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తా కూర్చుంటే ఇక మీ ఇంటికి వెళ్ళినట్టే. మా ఇంటికి ఎంతసేపు? 10 నిమిషాల్లో తీసుకెళ్తానుగా. ఒక్కసారి ఈ పచ్చని పొలాలు చూడు, చల్లగా వీస్తున్న పైరగాలి చూడు. సోత్నా ఏం చూస్తున్నావు? మా ఆయనగారి బుర్రలో కొంటి ఆలోచనలు మొదలైనాయి. కొంటే ఆలోచనలా అంటే? అబ్బా అన్ని చెప్తారు మరి. చెప్పకపోతే వదులుతారు మరి. ఏటి ఎవరిని చూస్తే ఏడనుకుంటారు? ఏంటి టచ్చింగుల వరకు ఓకే నువ్వే చెప్పావుగా. అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడేనా ఏటి? దానికి ఓ సమయం ఉంటది, దానికి ఓ చోటు ఉంటది. ఆ చోటు ఇది. ఆజీ బాబాయ్ చూడబోతే ఇక్కడే కాపురం పెట్టేసేలా ఉన్నావు. అవతల మా అమ్మ నాన్న ఆటోలో వెళ్ళిపోయారు. మనం వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేయగలరు. అమ్మో వద్దులే పద. భుజం మీద చెయ్యమని చెప్పాలా? వెయ్యి. వదిలేస్తే కారు దూకి పోతావా? కింద పడి సస్తావు. ఏ కాంతమ్మ మూసుకున్నారు చెప్పు. నన్ను వదలరా, వదలరా. నన్ను వదలమంటుంటే వదలంట్రా. నన్ను వదలమంటుంటే తమరు ఒగ్గేమంటే దాని బట్టి ఒగ్గేస్తారు. మరి నిన్ను ఇక్కడ కట్టుకొచ్చిందే లేపేయడానికి రా. అంటే నన్ను చంపేస్తారా? రేయ్, గతంలో మేం చేసిన పాపాలకి నేరాలకి మిగిలిన ఏకైక సాక్ష్యం నువ్వు. పొరపాటున నువ్వు వీరనారాయణ్ణి కలిసి నిజాలన్నీ చెప్పావో ఆ తర్వాత మేము ప్రాణాలతో ఉండం. అందుకే నీ ప్రాణాలు తీసేయడానికే డిసైడ్ అయిపోయాం. ఒరే అవతారం, వీడిని తీసుకెళ్ళి లోపల కట్టిపడేయండిరా. గతంలో చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. సర్వనాశనం అయిపోతావే. ఏయ్ పోరా, నీలాంటి వాళ్ళ తిట్లే నాకు దీవెనలు. ఏయ్ తీసుకెళ్ళండి. మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ఎంత చూస్తాను రా, ఎంత చూస్తానే కాంతమ్మ. వదలండి రా, నన్ను వదలండి రా, వదలండి రా, నన్ను పట్టుకొచ్చింది వదలండి రా, వదిలిపెట్టండి రా. వచ్చావమ్మా, రా. నీకోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎందుకే? ఒకసారి అటు చూడు.
హాయ్ కాంతమ్మత్త, ఎలా ఉన్నావేటే? ఏయ్ నా సంగతి తర్వాత. ఒరే రవి, నువ్వేంట్రా నీ పెళ్ళం తల్లో పేలు చూస్తున్నావు? అలా చూడ్డానికి నీకు సిగ్గులేదు? అదేం మాటమ్మా, నేనేమన్నా పని మనిషి తల్లో పేలు చూస్తున్నానా? మా ఆవిడ తల్లోనేగా చూస్తున్నాను. ఈ మాత్రం దానికే నేనేదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు అంత బాధపడిపోతావేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తారు మామూలుగానే చెప్తారా మీరు? లేక మీ అమ్మకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చెప్తారా? చాలే, కట్టుకున్న మొగుణ్ణి ఇలా కొంగుని కట్టేసుకొని తల్లో పేలు చూపించుకోవడానికి నీకు బుద్ధి లేదా? ఏమంటిరి భార్య తలలో పేలు చూచుట నేరమందురా? అటులైనా మీ ఆయన గారు మిమ్మల్ని భార్య గారు అని పిలుచుట నేరము కాదా? మీరు మాటకి ముందొకసారి, మాటకి తర్వాత ఒకసారి మీరు ముయ్యండి అని చెప్పటం బుద్ధి లేని పని కాదా? బుద్ధి లేని పనులన్నీ మీరు చేసి మాకు బుద్ధి లేదా అని అడుగుదురా? ఇది బహు విచిత్రము కదా తల్లి. ఆహా, మన కోడల పిల్ల చెప్పింది నిజమే. ఇప్పుడు నా కొడుకు చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నంత ఆనందంగా ఉంది. ఏయ్ చాలు, మీరు ఆపండి. అసలు మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఎందుకు తగలబడినట్టు? ఛీ! చిచి! చిచి! ఏయ్, నువ్వు అలా సిగ్గుపడకు. చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ చిచి! ఏ వదులు! ఏం చేస్తున్నావు? అది ఈరోజు శోభనమని చెప్తుంది. చిచ్చి! దీనికి నాకు శోభనం ఏంటి దరిద్రంగా? వీళ్ళిద్దరికి శోభనమా? మై గాడ్. అవునమ్మా, నీ కొడుక్కి ఈరోజే ఫస్ట్ నైట్. యాక్చువల్గా వితౌట్ మై మదరు, వితౌట్ మై ఫాదరు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తానంటే నేను ఒప్పుకోను అన్నాను. ఏం జరిగినా వాళ్ళందరి సమక్షంలోనే జరగాలని చెప్పాను. ఏటి సమక్షంలోనా? మావయ్య, నా ఉద్దేశం మీరు కూడా శోభన కార్యక్రమానికి అటెండ్ అయితే బాగుంటుందనే. ఓ అలాగా, నేను ఇంకేదో అనుకున్నానులే. నో! ఈ శోభనానికి నేను ఒప్పుకోను. శోభనం జరగడానికి వీల్లేదు. ఆహా, ఆ మాట చెప్పడానికి నువ్వెవరమ్మా? వాళ్ళిద్దరూ ఇప్పుడు మొగుడు పెళ్ళాలు. ఈ ఏళ కాకపోయినా రేపైనా ఈ శోభనం జరిపించి తీరాల్సిందే. అందుకే ముహూర్తం బాగుందని ఈ ఏళ రాత్రికి ఎట్టేసినావు. పుట్టుక్కని చేయడానికి అదేమైనా గుడ్ నైటా, బెడ్ లైటా? ఫస్ట్ నైట్. నా అంగీకారం లేకుండా ఎలా జరిపిస్తారు? హలో, తమరి అంగీకారం తీసుకొని మరీ చేసుకోవడానికి అదేవి పూజలు వ్రతాలు కావండే.
మా ఆయన గారితో శోభనం. మా ఆయన గారికి మీరు తల్లి గారు, ఆయన తండ్రి గారు. మీరు లేకుండా ఫస్ట్ నైట్ జరిగిపోతే తర్వాత వచ్చి ఎక్కి ఎక్కి ఆడతారని శబ్దాలు వచ్చా. అవునమ్మా, మన ఇంట్లో వాళ్ళందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసి మా అత్తగారి ఆతిథ్యం స్వీకరించి దగ్గరుండి మా శోభన కార్యక్రమం జరిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిచి చిచి, ఇది దగ్గరుండి జరిపించమంటావేటి? అసహ్యంగాను. మాయా, ప్రధానికి కనెక్ట్ అవ్వకు. వీడి సంగతి పక్కన పెట్టు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ శోభన కార్యక్రమం జరగదు. జరగడానికి వీల్లేదు, అంతే. అత్త, నువ్వు గొంతు చించుకొని అరిసినా, దిక్కులు ముక్కలయ్యేలాగా గగ్గోలెట్టినా మా శోభనం ఆగదత్తా. ఒకేళ నిజంగా ఆగాలంటే దానికొక దారుందత్తా. ఏంటది? మా అన్నీని వదిన్ని ఉన్న పలంగా మా ఇంటికి పంపించేసే. అది నువ్వు చేయగలిగితే నీ నోటితో నువ్వే చెప్పేంత వరకు మా మొదటి రాత్రి జరగదు. అలాగని నేను నీకు మాడుతున్నా. ఏంటేంటేంటి? నా కూతుర్ని అల్లుణ్ణి మీ ఇంటికి పంపిస్తే మీ శోభనం జరగదా? లేదంటే ఈ రోజు రాత్రి మీ శోభనం జరుగుతుందా? అవును కాంతమ్మత్త, పొరపాటున మా శోభనం జరిగిపోతే సంవత్సరం తిరిగేలోపే 2 పిల్లలు పుడితే ఎలాగుంటుందో తెలుసా? నీ మనవాళ్ళు చేసే వ్యాపారాలు చూసి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది, అంతే. కాకినాడ జిల్లా ఆవు పాలే గేదె పాలే, ఆవు పాలే గేదె పాలే, ఆవు పాలే గేదె పాలే, ఆవు పాలే గేదె పాలే, జిలేబీ కాకినాడ జిలేబీ, ఆవు పాలే గేదె పాలే, ఆవు పాలే గేదె పాలే, ఆవు పాలే గేదె పాలే, జిలేబీ కాకినాడ జిలేబీ. ఎవర్రా మీరు? నన్ను గుర్తుపట్టలేదా నానమ్మ? నానమ్మ, నీ మనవణ్ణి చిట్టిబాబు. ఆ? చిట్టి బాబా? చిట్టమ్మ కొడుకుని కదేటి, అందుకే చిట్టిబాబు అని పేరెట్టారు. నేను కాంతబాబుని. ఆ? కాంత బాబా? అవును, కాంతమ్మ గారి మనవని కదా, అందుకే కాంతబాబు అని పేరు పెట్టారు. అయ్యో అయ్యో అయ్యో, మీరేంట్రా ఇప్పుడే అడవి నుంచి తప్పిపోయినా కోతి పిల్లల్లా ఉన్నారేంట్రా? ఏంటేటి, నేను మహేష్ బాబులో ఉంటే, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లో ఉంటే నువ్వేటి కోతులు అంటున్నావు? నేను జిలేబీ అమ్మితే కాకినాడ మొత్తం గలగలలాడిపోద్ది. నేను పాలు అమ్మానంటే గోదావరి జిల్లాలో గగ్గోళ్ళు ఎత్తేస్తాయి. జిలేబీ వేడి వేడి జిలేబీ, ఆవు పాలే గేదె పాలే, జిలేబీ వేడి వేడి జిలేబీ, ఆవు పాలే గేదె పాలే, జిలేబీ జిలేబీ వేడి వేడి జిలేబీ, జిలేబీ జిలేబీ వేడి వేడి జిలేబీ, ఆవు పాలే వేడి వేడి జిలేబీ, ఆవు పాలే జిలేబీ వేడి రేయ్! జిలేబీ వేడి వేడి జిలేబీ. ఒరేయ్, రేయ్ రేయ్ రేయ్! నీ జిలేబీ గొడవ, నీ పాల గొడవ ఆపండ్రా. చిచి, తొర్రె పళ్ళున్న గొర్రె పిల్లల్లా ఉన్నారు. మీరు నా మనవాళ్ళేంట్రా? చిచి, పోండి, పో, పోరా. ఛీ! వసై కాంతమ్మా, మనవలని జాలి లేకుండా, మనవల మీద ప్రేమ చూపించకుండా ఇలా గొడ్డను బాదినట్టు బాధిస్తావా? నా పిల్లల మీదకి సేలెత్తావా? నిన్ను అయ్యో, కొట్టదు, 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 వద్దు, కొట్టదు, అమ్మా. అయ్యో, వద్దు, కొట్టదు, అమ్మా. అమ్మో, అమ్మా, వద్దు, కొట్టదు, కొట్టదు. కాంతమ్మక్క,
కాదు, వాళ్ళు నా మనవాళ్ళు కాదు. వాళ్ళు నా కొడుకే పుట్టలేదు. అమ్మా మాకింకా ఫస్ట్ నైటే అవ్వలేదు, అప్పుడే మనవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఓహో, ఇదంతా నా ఇమాజినేషనా? రేయ్ ఫోన్ చేయరా. చిట్టమ్మా, నీకు కావలసినంత డబ్బిస్తాను. దయచేసి ఈ శోభనం ఆపు. శోభను వాగాలంటే నాకు కావాల్సింది డబ్బు కాదు కాంతమత్త, మా అన్నయ్య. మా అన్నయ్య వదిని తిరిగి మా ఇంటికి పంపించావు. ఖచ్చితంగా ఈ శోభను ఆపెత్తాను. లేదు, నేను పంపించలేను. అయితే నేను ఈ శోభను ఆపలేను. అలా కాదు. అక్క, ఆ పుల్రాజ్ గడు ఫోన్ చేశాడే. 5 నిమిషాలు బయటే ఉండమని చెప్పు. అలాగే అక్క. ఏంటి లిఫ్ట్ చేయలేదు బావా? చూడు చిట్టమ్మా, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాలంటే నాకు 10 నిమిషాలు టైం కావాలి. అలాగే అత్త, 10 నిమిషాలు కాకపోతే పావుగంట తీసుకో. బాగా ఆలోచించుకొని చెప్పే. నీలు రా. ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంటే ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోయారేంటబ్బా? అసలు ఈ ఫోన్ కి బయటికి వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. అదేటో మనం తెలుసుకోవాలి. బావా వచ్చింది. ఒరేయ్, నమస్కారం అండి కాంతమ్మ గారు. దరిద్ర పెదవా, ఆ చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టుంటే నాకు ఈ కర్మ పట్టుండేదే కాదు కదరా. ఇప్పుడు చూడు, ఏకు మేకై కూర్చుంది. దాన్ని అప్పుడప్పుడు కలిస్తేనే నాకు నరకం చూపించేది. ఇప్పుడు కోడలయ్యాక నా కొంపలోనే ఉంటే నేను బతకాలా చావాలా? అంతా నీ వల్లే జరిగింది. ఇది భలే ఉందమ్మా. తాళిగట్ట నీ కొడుకుని వదిలేసి మా మీద పడతారేంటమ్మా? అసలు అయినా ఇంత మమ్మల్ని ఎందుకు రమ్మన్నారమ్మా? మర్డర్ చేయడానికి. ఆ? చిట్టమ్మ మెళ్ళ తాళి కట్టలేదని నన్ను మర్డరింగ్ చేస్తారమ్మా? ఇది చాలా అన్యాయం అమ్మా. ఏయ్ చినోర్మయ్, నిన్ను పిలిపించింది నిన్ను మర్డర్ చేయడానికి కాదురా, నీతో మర్డర్ చేయించడానికి. నాకు మొత్తం అర్థమైపోయిందమ్మా. ఏట అర్థమైంది? ఆ ఏటంటే ఆ చిట్టమ్మ మీ కోళ్ళు అయిపోయింది కాబట్టి దాంతో ఏగలేక మిమ్మల్ని మీతోనే మర్డరింగ్ చేయించుకోవడానికి మమ్మల్ని పిలిపించారు, అంతే కదా? అబ్బా! కొడతారేంటమ్మా? నన్ను నేను మర్డర్ చేయించుకోవడం ఏంట్రా వెర్రి వెధవా? నిన్ను పిలిపించింది ఆ లాయర్ గాడిని మర్డర్ చేయించడానికి. లాయరా? ఎవరమ్మా లాయరు? లోపల గదిలో ఒక లాయర్ ఉన్నాడు. వాణ్ణి గనక వదిలేస్తే గతంలో నేను చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు అన్నీ బయట పెడతాడు. అందుకే వాణ్ణి లేపేద్దామని డిసైడ్ అయ్యాను. అర్థమైందమ్మా. ఇప్పుడు మేమిద్దరం వెళ్ళిపోయి ఆ లాయర్ గారిని కస్సా 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 అని పొడి చెయ్యాలి, అంతే కదమ్మా? పొడిసేటప్పుడు కస 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 అని అనకపోయినా పర్లేదు గాని ఆయన మాత్రం చంపేయాలి. అవునరా, మీరేం చేస్తారంటే